5, 6, 7, 8, 9, 10. ఓకే, ఎస్ చూసారు కదండి. ఇలా అనమాట. అంటే కొంచెం వాళ్ళ లెగ్స్, హ్యాండ్స్ ఇలా ఫ్లెక్సిబిలిటీగా తయారు చేయాలన్నమాట. అదేవిధంగా ఏంటంటే నెక్స్ట్ హైట్ జంప్ చేయాలి, నీస్ని టచ్ చేయాలి. రెడీ, 1, 2, 3, 4, 5. యా చూసారు కదా, ఇలా అనమాట కొంచెం జంపింగ్స్. నెక్స్ట్ లెగ్స్ అటు పెట్టండి, ఆ లైన్ బ్యాక్ లెగ్ టర్న్ దట్ సైడ్. నెక్స్ట్ మీరు ఇటు ఫ్రంట్ లైన్ టర్న్ దిస్ సైడ్, ఫ్రంట్ లైన్ టర్న్ దిస్ సైడ్. డౌన్ స్టమక్ ఎక్సర్సైజ్, డౌన్ లెగ్స్ బ్యాక్. రెడీ, 1, 2, 3, 4, 5. గెట్ అప్. యా చూసారు కదా, ఇదేంటంటే బాగా వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ అనమాట. మెయిన్గా చెప్పాలంటే నేటి పిల్లల్లో ఫిజికల్గా ప్లస్ మెంటల్గా కూడా స్ట్రాంగ్ ఉండాలండి. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ నాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది, సార్ మా వాడు బయట అయితే కాము ఉంటాడు సార్, ఇంట్లోకి వచ్చాడంటే వాడు వెరైటీగా ఉంటాడండి, వింతగా ప్రవర్తిస్తాడు, వాడు మమ్మల్ని కొడుతుంటాడు, వాడు ప్రతిదాన్ని కోపగించుకుంటుంటాడు, అదేవిధంగా వాడు టెన్షన్ పడుతుంటాడు సార్ వాడు. ఇంకోటి ఏంటంటే బయటకు వెళ్ళిన తర్వాత ఏదైనా ఎగ్జామ్స్ కానివ్వండి, ఏదైనా కొత్త వాళ్ళతో మాట్లాడాలని కానీ బాగా విరుగుగా ఉంటాడు, వాడు ఏంటంటే ఎక్కువ భయంగా ఉంటుంది వాడికి అని చెప్పడం జరిగింది అనమాట. అంటే పిల్లల్లో చూసారు కదా, అంటే ఇంట్లో ఉండడానికి బయట ఉండడానికి చాలా డిఫరెంట్గా ప్రవర్తిస్తున్నారు పిల్లలు. కానీ వాళ్ళకి ఏంటంటే కొంచెం మనం కొంచెం వాళ్ళు మోల్డ్ చేయాలి, అంటే ఒక డిసిప్లిన్గా తీసుకెళ్ళడం కానివ్వండి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఫీర్ అని పోవాలి, భయం పోవాలన్నమాట, భయం పోవాలి. అదేవిధంగా ఏంటంటే ప్రతిదానికి ఇప్పుడు ఎగ్జామ్స్ కానివ్వండి, ఏదైనా సరే భయం, ఎక్కువ టెన్షన్ పడిపోవడం కానివ్వండి. కొందరైతే బాగా వణుకు వచ్చేస్తుంది పిల్లల్లో, మాట్లాడాలన్నా చాలా భయంగా ఉంటుంది అనమాట. అలాంటివన్నీ మనం మోల్డ్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే కొందరు పిల్లలు బాగా లేజీగా ఉంటారు, అంటే వాళ్ళ బాడీ అంతా ఎలా ఉంటుందంటే బాగా లేజీగా. ఇంకోటి ఏంటంటే నేటి కాలంలో చిన్న పిల్లలు ఫస్ట్ క్లాస్ పిల్లల నుంచి కళ్ళజోళ్ళు పెట్టుకొని తిరుగుతున్నారు అనమాట. మెయిన్గా చెప్పాలంటే వాళ్ళ చూపు మందగిస్తుంది అనమాట మెయిన్గా. ఇంకోటి ఏంటంటే అది పేరెంట్స్ నుంచి రావడం కానివ్వండి, లేదా విటమిన్స్ లోపం కానివ్వండి. వాళ్ళ పిల్లలు మనం అంటే ఇప్పుడున్న కల్చర్ ప్రకారం ఏంటంటే పిల్లల్ని బాగా సెన్సిటివ్గా చూడడం వల్ల వాళ్ళు బాగా వీక్ అయిపోతున్నారు, ప్రతి దాంట్లో వాళ్ళు వీక్ అయిపోతున్నారు అనమాట. కాబట్టి ఇలాంటివన్నీ కొంచెం మోల్డ్ అవ్వాలంటే పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ చాలా అవసరం అండి. కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ నాట్ ఓన్లీ మార్షల్ ఆర్ట్ కాదండి, వాళ్ళకి రన్నింగ్ కానివ్వండి, జంపింగ్ గేమ్స్ కానీ ఇలాంటి వాటిని మనం అలవాటు చేయగలిగితే వాళ్ళు కొంచెం మారుతారు అనమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు రెసిస్టెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకోసం అంటే వాళ్ళు ఇప్పుడు చేస్తేనే